కాకినాడ పోర్టును స్మగ్లింగ్కు అడ్డాగా మార్చేశారని, ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారు, అక్రమ ఎగుమతులు జరుపుతున్న నౌకల యజమానులెవరో కనుక్కుంటామన్నారు. కాకినాడలో యాంకరేజ్ పోర్ట్, డీప్ వాటర్ పోర్ట్లను శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రేషన్, ఆయిల్, గంజాయి మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రేషన్ మాఫియా కేసు విచారణ సిఐడికి అప్పగించాలా లేక సిబిఐకి అప్పగించాలా అన్నది కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. మారిటైమ్ భద్రతలో లోపాలపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. యాంకరేజ్ పోర్టులో బార్జ్లో పట్టుబడిన బియ్యం నిల్వలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక టగ్లో సముద్రంలో ప్రయాణించారు. ఇటీవల పేదల బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించి నిలిపివేసిన పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లే స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసేందుకు వెళ్లగా వాతావరణం బాగా లేదంటూ ఆయన్ను నౌకపైకి ఎక్కనివ్వలేదు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు వచ్చి తనిఖీలు చేస్తేనే బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటారా అని అధికారులపై పవన్ మండిపడ్డారు. కాకినాడ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంవి ప్రసాద్ను విధుల నుంచి తప్పించారు. పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లే నౌకతో పాటు బార్జిని కూడా సీజ్ చేయాలని పోర్టు సీఈఓ ఎగుమతిదారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అక్రమ రవాణా వెనుక ఎవరున్నారో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కాకినాడలో డీప్ వాటర్ పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి బియ్యం ఉచితంగా అందిస్తోందని, ఇందుకు కిలోకు ₹43.50 ఖర్చవుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బియ్యం స్మగ్లర్ల చేతిలోకి వెళ్లిపోవడంతో ఆఫ్రికాలో కేజీ ₹70కి అమ్ముకుంటూ వేల కోట్లు గడిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో 1300 వాహనాలు పెట్టి బియ్యం బస్తాలను నేరుగా పక్కదారి పట్టించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని పదే పదే చెబుతున్న పౌర సరఫరాలు, పోలీసులు, పోర్టు అధికారులు మెతకగా ఉంటున్నారన్నారు. స్మగ్లింగ్ చేసేవాడు ఒక్క బియ్యంతోనే ఆగడని, మత్తు, పేలుడు పదార్థాలు రవాణా చేస్తాడన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే అది దేశ భద్రతకే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పథకాల అమలుకు నానా కష్టాలు పడుతున్నాం. ప్రజలందరి కష్టంతో పేదలకు బియ్యం అందిస్తుంటే దాన్ని అక్రమ రవాణాతో వేల కోట్లు సంపాదిస్తున్నారు. స్మగ్లింగ్ నేర ప్రవృత్తికి అలవాటైతే ఆర్డీఎక్స్, ఆయుధాలు అన్నీ ఈ తీరానికి వస్తాయి అని వ్యాఖ్యానించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించామన్నారు. రేషన్ మాఫియాది చాలా డీప్ నెట్వర్క్. దాని మూలాలేంటో ఖచ్చితంగా శోధిస్తా. నేను వస్తున్నానంటే 2 నెలలుగా ఏవో సాకులు చెబుతూ అడ్డుకుంటున్నారు. నిన్న రాత్రి వస్తున్నానని, మీరు ఇక్కడికి రావద్దని చాలామంది మెసేజ్లు పెట్టారు. మీరొస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలమైపోతాయని అన్నారు. నౌక పరిశీలనకు వెళ్లిన నాకే అధికారులు సహకరించలేదు. స్టెల్లా ఎల్ నౌకపైకి ఎక్కి స్వాధీనం చేసుకున్న బియ్యం ఉన్న కంపార్ట్మెంట్లు పరిశీలిద్దామంటే పైకి ఎక్కడానికి అనుకూలంగా లేదని చాలాసేపు తిప్పారు. ఇవన్నీ చూస్తే దీని వెనుక ఎంత నెట్వర్క్ పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ పోర్ట్ అయితే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో, కూటమి పాలనలో అలాంటివి కుదరవని అన్నారు. తాను వస్తున్నానంటే ఎస్పీ సెలవుపై వెళ్లారని, పోర్టులపై నివేదిక అడిగితే ఇంతవరకు ఆయన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రేషన్ బియ్యం ఒక్కటే స్మగ్లింగ్ అవుతుందా? ఎంత గంజాయి బయటకు వెళ్తుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కీలకమైన కాకినాడ పోర్టుకు రోజుకు 1000కి పైగా లారీలు వస్తాయన్నారు. 16 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉండడంపై పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.